కొంతమంది ఉంటారండి, పక్కింట్లో ఏం జరుగుతుందా? ఎప్పుడు ఊరి మీద పెడదామా అని చూస్తుంటారు. ఆళ్ళ ఇంట్లో ఏదన్నా చిన్న మాట జరిగినా, చిన్న గొడవ జరిగినా, అది ఇని ఆలకించి, ఇంకో 4 ఇళ్ళ అవతలకే ఎళ్ళి మరి ఆళ్ళకి తెలదు కదా! ఈళ్ళ గురించి. అందుకని ఎళ్ళి, ఇదిగో ఇలాగంట, ఇలా జరిగిందంట, ఇలాగయిందంట, ఇలా ఆళ్ళు గొడవ పడుతున్నారు అంట. అవునా? అంటారు ఆళ్ళు. నీకు తెలీదా? అంటారు. నాకు తెలీదమ్మా! నిజం ఒట్టు నాకు తెలీదు అంటాది. ఇది. మళ్ళీ అంటదది, పోన్లే అమ్మాయి నేను చెప్పానని ఎవరికీ చెప్పకమ్మాయి. మళ్ళీను నాకెందుకొచ్చిన గొడవోయ్ అంటది. అబ్బే నేనెవరికీ చెప్పనమ్మా నాకెందుకు నేను అనను అంటది. అక్కడికే ఇది ఒక 10 మందికి. మళ్ళీ అదెళ్ళి ఇంకొకళ్ళకి కూడా అలాగే. ఇదిగో నేను చెప్పానని చెప్పకే అంటది ఆళ్ళ దగ్గరికెళ్ళి. అబ్బే నేను చెప్పను అంటారాళ్ళు. మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికెళ్ళా అలాగా అంట. ఇంతకీ అసలోళ్ళకి ఆ విషయం మీద క్లారిటీ ఉండదు. అసలోళ్ళకి తెలీదు. జరిగింది కాదు ఆళ్ళు చెప్పుకునేది ఎంతగాని. ఇంకో 4 ఏసి. ఫస్ట్ దాని దగ్గరకో 2 ఎళ్తాయి ఎగస్ట్రా మాటలు. అది ఇంకొకళ్ళు ఇంకో 2 ఎక్స్‌ట్రా మాటలు. అది ఇంకొకటి ఇంకో 2 ఎక్స్‌ట్రా అలాగా ఇత్తనం ఇంతే. ఇంత పాదెట్టేత్తారు. అది ఇంత కాయని కాసేత్తారు. ఇంత కాయ అయిపోద్ది అక్కడికి లాస్ట్ మన దగ్గర కుదురుగా అది ఇంత కాయ అయిపోతది. లాస్ట్‌లో మనకు తెలుత్తది. అది. ఆళ్ళ ఇంట్లో ఎన్ని సమస్యలున్నా సరే, ఆళ్ళ ఇంట్లో ఎన్ని గొడవలున్నా సరే, అయి తీర్చుకోలేక ఆటినో పక్కన పాడేసేసి, ఎదరోళ్ళ విషయాల గురించి మన బిడ్డల కాపురాలు చక్కదిద్దుకుందాం. మన ఇంట్లో గొడవలు చక్కదిద్దుకుందాం. ఏంటి మన ఇంట్లో ఇలా ఉన్న అబ్బే! అయేమీ లేవు. ఆళ్ళలాగంట, ఈళ్ళిలాగంట. ఇయ్యే కడుపులేసుకొని, తిరిగేసి, చెప్పేసిన దాకా మనశ్శాంతి ఉండదు కొంతమందికి. అస్సల ఎదరోళ్ళ విషయాలంటే అంత బెమ. మరి ఎందుకో తెలీదండి. ఏళ్ళు గడిచినోళ్ళకి ఇలాంటి బుద్ధులెక్కువ. ఎందుకో మరి. ఇప్పుడు మనం ఆళ్ళ విషయాలు భుజాన్నేసుకొని మనం ఊరంతా తిరిగామంటే, మన విషయాలు కూడా మరి ఇంకొకళ్ళ భుజాన్నేసుకొని తిరుగుతారు కదా! అప్పుడెలా ఉంటది? ఇంకా మనం ఏమీ లేని దానికి ఇంతట్టుకుని తిరుగుతాం. మన ఇంట్లో ఇంతుంటది. ఆ ఇంతట్టుకుని ఈళ్ళందరూ తిరిగితే మనకింకెంత ఇది చెప్పండి? అది తెలుసుకోవాలి. అసలు ఈ రోజుల్లో ఏంట్రా భగవంతుడా! ఇదేంటి, అదేంటి, ఆ సమస్యతోటి, ఈ సమస్యతోటి సతమతం అయిపోతుంటే, ఇయ్యో కొంత బయటకు కొంచెం గట్టిగా భార్యాభర్తలు కొంచెం గట్టిగా దెబ్బలాడుకుంటానికి లేదు. తల్లి కొడుకుని కొంచెం గట్టిగా మందలించటానికి లేదు. కూతురిని తల్లి కొంచెం గట్టిగా మందలించటానికి లేదు. అదేదో ఆళ్ళ పిల్లలేదో పెద్ద తప్పులు చేసినట్టు ఖాయించేత్తారు. టీవీ నైన్‌లు ఎక్కువైపోయినియండి. ఇంటి పక్కన ఇప్పుడు అందరికి కూడా ఇంటి పక్కన ఒక టీవీ నైన్ ఉంటుంది. ఆ టీవీ నైన్ మొత్తం ప్రపంచానికి చాటించేసి చూపించేత్తన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు కూడా ఉన్నారేమో ఇలాంటోళ్ళు.